అసలు తాను వడ్డీ వ్యాపారమే చేయలేదంటున్నారు ఏఎస్ఐ మోహన్ రెడ్డి. పోలీసు అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదన్నారాయన. తాను తప్పు చేసి ఉంటే చౌరస్తాలో ఉరితీయమని చెప్పారు. గ్యాంగ్స్టర్ భానుతో, అమరావతి చుట్టుపక్కల భూములతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్న ఏఎస్ఐ మోహన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు సంచలనాన్ని సృష్టించింది. వడ్డీల ఖాకీగా ఈ కేసు లోపల ఉన్నతాధికారులు, డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలామంది ఉన్నారని ఈ కేసు చాలా సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపథ్యం లోపల ప్రస్తుతం మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యారు. ఆయన పైన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. చెప్పండి మోహన్ రెడ్డి గారు, మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను 4 నెలల 5 నెలల చూస్తున్నా మీడియాలో వార్తలు. నేను ఏం తప్పు చేసినా నాకు ఎందుకు ఈ శిక్ష? పాస్ అవ్వాలి నేను చెప్తాను. వాళ్ళు చేసిన ఆరోపణలో ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళకి తెలుసు. నేను ఏ తప్పు చేయలేదని నేను మానసిక శోభానిస్తున్నా. ఇది కూడా ప్రజలకు చెప్పాలని వచ్చినాను. చాలా ఆరోపణలు ఉన్నాయి. మోహన్ రెడ్డి డిపార్ట్మెంట్ని అడ్డంగా పెట్టుకొని, డిపార్ట్మెంట్తో వచ్చిన అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అక్రమాస్తులు అది 100,000 కోట్లలో సంపాదించాడని ఆరోపణలు మీకు డే 1 నుండి మొదలవుతున్నాయి. దీనిపైన ఏమంటారు? నేను ఎటువంటి అక్రమాస్తులు సంపాదించలేదు. 100 కోట్ల ఆస్తులు లేదు. 100 కోట్ల ఆస్తులు ఉన్నట్టుంటే నిరూపించి నాకు శిక్ష విధించి తీసుకోనండి. నాకు శిక్ష విధించి కూడా గవర్నమెంట్ తీసుకోవచ్చు, సిద్ధంగా ఉన్నా. వెపన్ని ఏదైతే సర్వీస్ రివాల్వర్ ఉందో దాన్ని మిస్యూజ్ చేశాడు. ఏదైతే ఈ బాధితులు ఆరోపిస్తున్న దాని ప్రకారం చూస్తే కనతపై పెట్టాడు, గురిపెట్టాడు, పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి ఆస్తులను లాక్కున్నాడు మోహన్ రెడ్డి. తన బినామీల పేరు మీదుగా ఆస్తులని బదలాయించుకున్నాడని. నేను ఎవరి మీద అక్రమంగా బెదిరించి రిజిస్టర్ చేసుకోలేదు. నాకు అవసరం లేదు. నేను ఎవరిని కూడా బెదిరియలేదు. నేను ఎవరిని కూడా తుపాబెట్టి బెదిరియలేదు. బెదిరించే అవసరం కూడా నాకు లేదు. చాలా మంది బాధితులు ఆరోపిస్తున్నారు, మోహన్ రెడ్డి బెదిరించడం వల్ల నా భర్తకి గుండెపోటు వచ్చి చనిపోయాడనేది లక్ష్మి ఆరోపిస్తోంది. అదే సందర్భంలో ఒక ముస్లిం జంట ఆరోపిస్తోంది, తుపాకీతో మా కొడుకులకి గురిపెట్టాడు, అందుకే మేము ₹1,00,00,000 విలువైన ఆస్తిని వదులుకొని ఇక్కడ వ్యాపారాన్ని వదులుకొని హైదరాబాద్ వెళ్ళి ఆటో డ్రైవర్లుగా స్థిరపడడం మా బతుకు రోడ్డు పాలైంది అంటున్నారు. ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి మోహన్ రెడ్డి పైన. ఇప్పుడు నేను చెప్పేది కరెక్టా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదండి. దీని విచారణ జరుగుతుంది కదా, కోర్టులో విచారణ జరుగుతుంది కదా. విచారణ అనంతరం ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా. వాళ్ళ కరెక్ట్, నాది కరెక్ట్ అనుకున్నా. కోర్టులో మళ్ళీ కేసు వేసింది కదా, విచారణ ఉంది కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాను. విచారణని మోహన్ రెడ్డి పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తున్నాడు. అందుకే మొదటి లోపల జెట్ స్పీడ్తో పోయిన విచారణ, ఏదైతే ముందుకు సాగిన విచారణ ఉందో అది ఇప్పుడు నెమ్మదించింది. చీమ కంటే నత్త కంటే చాలా నెమ్మదిగా నడుస్తోందని ఇటు బాధితులు మీ పైన ఆరోపిస్తుంది. విచారణ అనేది వాళ్ళు సిఐడి వాళ్ళు తెలుసు అండి, ఎట్లా చేయాలి విచారణ, ఎంతవరకు విచారణ వాళ్ళకి తెలుసు. నేను విచారణ నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దాని మీద ప్రభావితం లేదు, నా ప్రభావితం ఎటువంటి లేదు. మోహన్ రెడ్డి ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాడు. మోహన్ రెడ్డి ప్రభావితం చేశాడు ఖచ్చితంగా. అందుకే దీన్ని సిబిఐకి అప్పగించాలంటున్నారు. సిబిఐకి అప్పగించండి, సిటిజన్ అది నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏం తప్పు చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను నా 25 సంవత్సరాల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రమశిక్షణ వ్యక్తిగా ఉన్నా. లైఫ్ అంతా కూడా నేను క్రమశిక్షణ వ్యక్తిగా ఉంటా. అంతే తప్ప నేను తప్పు చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన, నేను వచ్చే ముందే నా 100 ఎకరాల ఒక ఉద్యోగం చేయాలి నేను అనే ఉద్దేశంతోనే ఉద్యోగం చేసిన. నేను నా ప్రతిభకు ఆధారంగానే నాకు ఎస్ఐ ప్రమోషన్ ఇచ్చారు. నాకు నేనేం చేసినా అనేది డిపార్ట్మెంట్ తెలుసు. అప్పుడు ఏం తప్పు నేను ఇప్పుడు కూడా చేయను, ఎప్పుడు కూడా చేయను. అంటే కేవలం 100 ఎకరాలతో 1,000 కోట్లు మోహన్ రెడ్డి సంపాదించాడా? 1,000 కోట్లు ఎక్కడైనా నిరూపించండి. ఇప్పుడు చెప్తున్నా కదా, 1,000 కోట్లు 100 కోట్లు నిరూపించండి, 50 కోట్లు నిరూపించండి. నిరూపించి ఇది అక్రమాస్త అని దాని మీద కేసు పెట్టి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు. నేను సిద్ధంగా ఉన్నా, సిబిఐకి సిద్ధంగా ఉన్నా, సిట్టింగ్ చేసి సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకు సిద్ధంగా ఉన్నా. చెప్పండి, అంటే ఈ విచారణ లోపల ఏదైతే ముఖ్యంగా మీ పైన ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి, వడ్డీ వ్యాపారం, అక్రమంగా వడ్డీ వ్యాపారం చేశారు, లైసెన్స్ లేని వడ్డీ వ్యాపారం చేశారు, పోలీసు ఏదైతే దాని అధికారాన్ని దుర్వినియోగం, ఈ మీ వడ్డీ వ్యాపారం లోపల పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద తలకాయల్ని మోహన్ రెడ్డి కాపాడాడు. కొంతమంది మాత్రమే విచారణలో బయటకు వచ్చారని అంటున్నారు. మీ వడ్డీ వ్యాపారంలో పోలీసు అధికారులకు సంబంధించి వాటాలు ఉన్నాయా? ఎవరికి వాటాలు లేవండి. నేను వాళ్ళ దగ్గర వర్క్ చేసిన కాబట్టి నాకు రిలేషన్ ఉండే, ఆ రిలేషన్తోనే నా మీద తప్పు ప్రచారం డబ్బులు పెట్టింది తప్ప ఎవరికి కూడా వాటాలు లేవు. ఎవరి డబ్బులు కూడా నా దగ్గర లేవు, వాళ్ళ డబ్బులు నా దగ్గర లేవు. నేను వ్యాపారం చేయలేదు, ఫస్ట్ వడ్డీ వ్యాపారం చేయలేదు, వాళ్ళ డబ్బులు నా దగ్గర పెట్టలేదు. సన్నిహితంగా ఉన్నంత మాత్రాన నేను వడ్డీ వ్యాపారం చేసిన అని వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను, అది అవాస్తవం, తప్పు. మోహన్ రెడ్డి పేరు ప్రసాద్ రావు ఆత్మహత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రసాద్ రావు కెన్క్రెస్ట్ స్కూల్కి సంబంధించి ఆయన ఆత్మహత్యకి మీరు పొరిగొల్పారు. మీ వల్లే మీరు
చేసిన బెదిరింపులు వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆరోపణ. నేను కూడా చూసినాను, ఎఫ్ఐఆర్ చూసినాను. అదే ఇప్పుడు కోర్టులో విచారణ నడుస్తుంది కదా, విచారణ నడుస్తుంది కాబట్టి దాని విచారణ సిద్ధంగా ఉన్నాను. కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అది ఏ తీర్పు ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను. నేను తప్పు చేయాలన్న నమ్మకం నాకు ఉంది. నేను నిర్దోష బయటపడతానని నమ్మకం ఉంది. అంటే ఇటు సిఐడి వాళ్ళు చేసిన విచారణలు తీసుకుంటే వందల డాక్యుమెంట్లు, చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన బంధువులు, ఆయనకు సంబంధించిన బినామీల పేర్ల మీద వందల డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. నేను చెప్తున్నానండి, నేను నా భార్య నాకు వచ్చే ఇన్కమ్ తోటల మీద కానీ రెంట్ల మీద వచ్చే ప్రాపర్టీస్ కొనుక్కున్నా తప్ప నాకెవరు ఎటువంటి బినామీ లేదు, నాకు అవసరం లేదు. నాకున్న ఆస్తికి నేను గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నా, అంత మట్టుకే నేను బాధ్యత తప్ప వేరే వాళ్ళు ఆస్తులు నా దగ్గర లేవు. నాకెవరు కూడా బినామీలు లేరు. మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారమే కాకుండా ఒక అడుగు ముందుకేసి గ్యాంగ్స్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు, సెటిల్మెంట్లు చేశాడు, బానుని కరీంనగర్ జిల్లాకు ఆహ్వానించాడు, ఇక్కడ ఒక క్వారీ సెటిల్మెంట్ చేశారనేది కూడా మీ పైన ఒక ఆరోపణ ఉంది. అది నిజమేనా? అది సిఐడి వాళ్ళు విచారణ జరిపింది కదా, ఉంటే దాని అది కూడా కేసు పెట్టేటోళ్ళు కదా. ఇప్పుడు ఏ క్వారీ విచారణ చేసినా వాళ్ళకైతే బాధ కలిగిన వాళ్ళు అయితే బాధితులు అయితే వచ్చి దరఖాస్తు ఇస్తారు కదా. దానికి ఇప్పుడు బాను ముసుగుమైందంటే ఆరోపణ చేసిండు, ఏమని బానుతో సంబంధాలు ఉన్నాయని, ఈయన అమెరికా పోయి యూఎస్ఏ పోయి 100 కోట్లు తీసుకొచ్చినని, నాకు పాస్పోర్ట్ లేదు, నేను డబ్బులు తీసుకురాలేదు, నేను వ్యాపారం చేయలేదు. ఆ బానుతో సంబంధాలు ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టేటోళ్ళు నా మీద, వాళ్ళు బాధితుల దరఖాస్తు కేసు పెట్టేటోళ్ళు తప్ప నాకు ఎటువంటి సంబంధాలు లేవు, నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఇక్కడ కరీంనగర్ కానివ్వండి, ఇటు తెలంగాణలోనే కానివ్వకుండా మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తులు అటు సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల కూడా మోహన్ రెడ్డికి కనీసం 50 ఎకరాల భూములు ఉన్నాయి, ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపణ. లేదండి, అట్లాంటివి ఏం లేదు. నాకు అమరావతి లేవు, ఎక్కడ లేవు. నిరూపిస్తే చెప్తాను కదండి. ఏ అక్రమాస్తున్నా కూడా తీసుకోవచ్చు గవర్నమెంట్. బాధ్యత నిరూపించి కూడా ఇక్కడ ఆస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ దగ్గర నేనే స్వచ్ఛందంగా రాసి అమరావతి ఆస్తున్నాయి కూడా నాకేమైనా అక్రమంగా ఆస్తున్నాయి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సిబిఐ విచారణ సిద్ధంగా ఉన్నా, సిట్టింగ్ జడ్జి విచారణ కూడా సిద్ధంగా ఉన్నాను. చివరిగా చెప్పండి, ఇటు బాధితులు ఆరోపిస్తున్నారు మోహన్ రెడ్డితో మాకు ప్రాణహాని ఉంది, గతంలో ఆయన తుపాకీతో బెదిరించాడు, ప్రైవేట్ వెపన్స్తో బెదిరించాడు, ఇటు సర్వీస్ రివాల్వర్తో బెదిరించాడు, ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు, మాకు ఆయనతో ప్రాణహాని ఉంది, ఇక్కడ 100 రోజులు మేము దీక్షలు చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, అందుకే మేము హైదరాబాద్కి వచ్చామంటారు. నేను ఎవరిని బెదిరేదని బెదిరించే అవసరం నాకు లేదు. నేను అప్పుడు బెదిరేది, ఇప్పుడే బెదిరారు. నాకు బెదిరించే అవసరం లేదు. వాళ్ళు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఇట్లానే పెడితే కేసులు పెట్టి మళ్ళీ మా కాంప్రమైజ్కి వస్తారు, డబ్బులు ఇస్తారు అని. ముసుగుమైనాడు సెటిల్మెంట్లు, ముసుగుమైనాడు మొన్న ఏమి ఇచ్చాను, నేను ఒక ఛానల్ చూసినాను. మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆయన పని చేసుకుంటాను, సెటిల్మెంట్ చేసుకుంటా అంటాను. ఏం సెటిల్మెంట్ చేసుకోవాలని నేను చూడండి, మీరు ఆలోచించండి. నేను సెటిల్మెంట్ చేసుకున్నాను, మీరు కేసులు పెట్టింది కదా, నన్ను రిమాండ్ అయినా కదా, కోర్టులో విచారణ నడుస్తుంది కదా, ఇంకేం సెటిల్మెంట్ చేసుకోవాలి? నీకు నాకు సంబంధం ఏంది? నేను సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎవరికన్నా నాకు సంబంధం ఏంది? వాళ్ళే అంటారు, బాధితుల సంఘం అధ్యక్షుడు అంటాను సెటిల్మెంట్ చేసుకోవాలని, సెటిల్మెంట్ చేసుకుని దానాలు చేస్తా అంటారు. నేను ఎందుకు బెదిరిస్తే నాకేమవసరం అండి? వాళ్ళే చేస్తారు కావాలని చెప్పి బెదిరించున్నది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? కొనసాగుతున్న విచారణ కానివ్వండి, మీ పైన వస్తున్న ఆరోపణలు కానివ్వండి, ఇటు సిబిఐకి సంబంధించిన విచారణ మరోవైపు అంటున్నారు, మీరేమో కోర్టు విచారణ ఎదుర్కొంటా అంటున్నారు, చెప్పండి. నేను సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జి ఏ విచారణ సిద్ధం. నేను తప్పు చేయలేదు, నా దగ్గర అక్రమాస్తులు లేవు, 100 కోట్లు లేవు. రెండవది, నేను బాధ్యత చెప్పేది ఒకటే, మీరు న్యాయంగా మీరు ఆలోచించుకోండి, మీ అంతరాత్మ ఆలోచించుకోండి. మీరు పెట్టిన వేసి కేసు ఎంతవరకు వాస్తాం, మీరు చేసే మీరు ఆరోపణ ఎంతవరకు వాస్తాం. నేను తప్పు చేయలేదు, నేను అన్ని విచారణలు సిద్ధంగా ఉన్నా. ఇది ఎస్ఐ మోహన్ రెడ్డి చెప్తున్నాడు, తానే తప్పు చేయలేదు, అన్ని రకాల విచారణలకు తాను సిద్ధంగా ఉన్నాను. సిబిఐ విచారణని బాధితుల డిమాండ్ చేయడం ఏంటి, తానే సిబిఐ విచారణని డిమాండ్ చేస్తున్నాను, సిబిఐ విచారణలో నిజానిజాలు బయటకు తీసుకురావాలి, తనకు న్యాయం చేయాలని మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.